వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. హన్మకొండ జిల్లా చెర్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు. కుప్పంలో వైసీపీ నేతల భారీ ర్యాలీ. ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. ఏసీపీ రవికుమార్. ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు మానుకోవాలి. రాపాక సత్యనారాయణ. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండల కేంద్రంలో వైసీపీ నేతల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భరత్ కు ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జన్యామ జిల్లాలో గిరిజన జాతరగా పేరొందిన శ్రీ వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మండలంలోని కడవెండి హనుమాన్ దేవాలయం నుండి ట్రాక్టర్పై పద్మశాలీలు మగ్గంపై పట్టు వస్త్రాలను నేస్తూ పోలాటం ఆడుతూ చిడదలు వాయిస్తూ డప్పు వాయిద్యాలతో గిరిజనులతో కలిసి నృత్యం చేస్తూ కళ్యాణ మహోత్సవానికి తలంబరాలు నెత్తిన పెట్టుకుని కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి, వారితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు, తొర్రూరు టీసీసీబీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన ఘనత సీఎం జగన్దేనని టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి పగిడ్యాల వారు పలు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి గిత్త జయసూర్య గెలుపు కోసం ఆయన ప్రచారం నిర్వహించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ను ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలన్నారు. రాష్ట్రాన్ని ఆల్మోస్ట్ అప్పుల పాలు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎన్నో మాయమాటలు చెప్పినాడు. మీకు స్పెషల్ స్టేటస్ ఇప్పిస్తానని, అసలు స్పెషల్ స్టేటస్ లేదు. మద్యపాన నిషేధం చేస్తున్నాడు, మద్యపాన నిషేధం లేదు. గవర్నమెంటే ఇప్పుడు మద్యం అమ్ముకునే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చింది. ఇంకా ఎన్నో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను పెట్టి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కు ఒక్క రాజధాని కూడా లేదు. అదే విధంగా అమ్మ ఒడి అని చెప్పి పుట్టిన ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంతమంది మరిగిపోతున్నా ఒక్కరికే ఇస్తా కుటుంబంలో అని చెప్పి ఒక్కరికే 13,000 ఇవ్వడం జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి ఎన్నో నవరత్నాలను చెప్పి ప్రజలను అందరినీ మోసం చేశాడు. ఎంతసేపు వాళ్ళ బాబాయిని హత్య చేసినటువంటి వ్యక్తులను అవినాష్ రెడ్డిని కాపాడడం కోసమని మోడీ కాలు పట్టుకున్నాడు. కానీ మన రాష్ట్రము అభివృద్ధి కోసము నిధులు తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే కాదు. ఆయన ఎంతసేపు ఆయన మీదున్న 18 కేసుల నుంచి లేదంటే వాళ్ళ బాబాయిని హత్య చేసినటువంటి అవినాష్ కోసము రక్షించడం కోసమే బీజేపీతో పొత్తు చేసుకున్నాడు తప్ప ఎవరికి ఏమాత్రం న్యాయం చేయలేదు. అదే తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగింది. ఈ రోజు ఎల్ఈడి లైట్లు వెలుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ టైంలో వేసిన ఎల్ఈడి లైట్లే. ఈ రోజు రోడ్లు బ్రహ్మాండంగా వేసినారంటే తెలుగుదేశం పార్టీలో వేసిన రోడ్లే. ఈ రోజు ఇల్లు ఏర్పాటు చేసామంటే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 2 సంవత్సరాలు ఇసుకనే లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టిన వాడైతాడు. అదేవిధంగా ఈ రోజు కూడా తప్పుడు కల్తీ మందు అమ్మకానికి కారకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి కల్తీ మందు తాగిన వల్ల ఆరోగ్యాలు దెబ్బతిని 70 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 45 ఏళ్ళకే చనిపోతున్నారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముషం రమేష్ గారు మాట్లాడుతూ గత 3 మాసాల నుండి వస్త్ర పరిశ్రమ సంక్షోభం వలన మొత్తం పరిశ్రమ మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుంటే కార్మికులకు వెంటనే ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తీసుకోకుండా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికుల ఉపాధి కోల్పోయిందని, బతుకమ్మ చీరలు రద్దు చేశారని, బకాయిలు ఇస్తలేరని, కరెంట్ సబ్సిడీ ఎత్తివేశారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు అసలే సమస్యలను పట్టించుకోకుండా ఇంటికి ఒక అయోధ్య రామ మందిరం ఫోటో పంపించి రాముని పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నాడని, స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభ నివారణ కొరకు వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన వారందరికీ నిరంతరం ఉపాధి కల్పించే దిశగా అన్ని సంక్షేమ పథకాలు అమలు పరిచే విధంగా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, సమస్య పరిష్కారం చేయాలని అన్నారు. లేని పక్షంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్ల కోసం నిర్వహించే ప్రచారాలను, సభలను అడ్డుకుంటామని అన్నారు. మరి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి స్థానికంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా 5వసారి కూడా గెలిచి ఇక్కడ నేత కార్మికుల ఓట్లతో గెలిచినటువంటి కేటీఆర్ గారు మరి ఇక్కడ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు శాశ్వత పరిష్కారం దిశగా ఏనాడు ఆలోచించలేదు. కేవలం తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ శాశ్వత ప్రయోజనం చేకూరిస్తే కనుక ఈ పరిస్థితి వచ్చేది కాదు. అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు కావచ్చు ఇంతవరకు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వము సంక్షేమ పథకాలకు సంబంధించి బతుకమ్మ చీరల యారన్ సబ్సిడీ ఇంతవరకు అందించడం లేదు. యారన్ సబ్సిడీతో పాటు బిల్లులు చెల్లించకపోవడంలో ఇక్కడ ఉన్నటువంటి యజమానులు ఇప్పుడు పరిశ్రమలను బంద్ పెట్టడం జరిగింది. మరి స్థానికంగా ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏదైతే ఉన్నాడో ఈ 5 సంవత్సరాల కాలంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఎలాంటి అభివృద్ధికి చర్యలు చేపట్టలేదు. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుందని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు ఎంపీ బండి సంజయ్ గారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ
ఏం చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పవర్లూమ్ కార్పొరేషన్ టెక్స్టైల్ జోన్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి మరి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఆ దిశగా ఆలోచించలేదు. ఇక్కడ గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మరి బీజేపీ ప్రభుత్వం కూడా ఏ ఒక్కరు కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఇక్కడ నేత కార్మికులను వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తలేనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. మరి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మరి కేటీఆర్ గారు ఇప్పటికీ 3 నెలలు అవుతుంది ఇక్కడ శాసనసభ్యునిగా గెలిచి. 3 నెలల కాలంలో కూడా మరి ఇక్కడ నేతన్నలు నన్ను రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల, ఇటువంటి సిరిసిల్లకు నేను జన్మంతా రుణపడి ఉంటానని చెప్పాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ తన కుటుంబ సభ్యులు అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఉపాధి లేక 20,000 మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డా కూడా ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీలో ప్రస్తావించలేదు. ఇంతవరకు ఇక్కడికి వచ్చి మరి కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా మీ రాజకీయాలు పక్కన పెట్టండి. ఇప్పుడు కేటీఆర్ గారికి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ బండి సంజయ్కి మీ అందరం కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు రాజకీయాలు పక్కన పెట్టి ఇక్కడ కార్మికుల ఉపాధి సంక్షేమానికి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి మరి 2-3 రోజులపై ఈ సమస్యను పరిష్కరించాలి. లేకుంటే కనుక మరి కార్మికుల మరి మళ్ళీ ఆకలి చావులు ఆత్మహత్యలు పునరావృతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ శాశ్వత వస్త్ర పరిశ్రమ అభివృద్ధి సమస్యలన్నింటినీ పరిష్కరించి కార్మికుల సంక్షేమానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో కార్మికులందరితో కూడా పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేసైనా సరే కార్మికులకు ఉపాధి కల్పించేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గత 3 మాసాల నుంచి వస్త్ర పరిశ్రమ సంక్షోభం వలన పరిశ్రమలు మూతపడి 20,000 కుటుంబాలు, కార్మిక కుటుంబాలు రోడ్ల పడ్డా కూడా మరి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. మరి దాంతోపాటు ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ కూడా స్పందన లేదు. ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గం ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారికి కూడా స్పందన లేదు. మరి 20,000 కుటుంబాలకు సంబంధించిన కార్మికులు రోడ్డు మీదకి మరి ఇన్ని రోజుల సంది వాళ్ళు అర్ధనాలు చేసుకుంటూ ధర్నాలు, మోర్చాలు అన్ని రకాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా మరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలా ఉపాధి గండి కొట్టే విధంగా మరి ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలను స్పందించకపోవడం చాలా శోచనీయం. మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరి కార్మికులు పెద్ద ఎత్తున తీవ్రంగా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఒక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి 2 రాజకీయాల కక్షలతోటి రాజకీయాల మధ్య ఈరోజు కార్మిక వర్గాన్ని పూర్తిగా అన్యాయం చేసే విధంగా రాజకీయాలతో పూర్తిగా కార్మికులను బలి తీసుకునే విధంగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా 3 ప్రధాన పార్టీలు ఏవైతే రాజకీయాలు పక్కన పెట్టేసి వెంటనే ఇక్కడ వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి రాబోయే ఎన్నికల్లో ఈ 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఏ ఒక్క సభ కూడా జరగకుండా చేస్తామని కార్మికులతో పెద్ద ఎత్తున మీరు చేసే ఏది ఎన్నికల ప్రచారం కానీ ఇంకే రకాలైన అడ్డుకొని పెద్ద ఎత్తున మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా 3 ప్రధాన పక్షాలు ఏవైతే ఉన్నాయో అధికార పక్షం, ప్రతిపక్షాలు అందరూ ఈ వస్త్ర పరిశ్రమ సమస్య గురించి పరిష్కారం గురించి కృషి చేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే కార్మికులు పని లేక ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ చెల్లాచెదుర ఎక్కడ పని లేక ఇతర ప్రాంతాలకు వలస పోతాయి పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ఇక్కడ ప్రధానంగా పెద్ద సమస్య కాదు. ఇక్కడ కార్మికులు అంటే నేత కార్మికులు అంటే అడుక్కునే లెక్క చూస్తూ ఉన్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలు అదేదో భిక్షం వేసినట్టు వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గరికి చుట్టూ దింపుకోవడం, ఇవాళ చేస్తాం రేపు చేస్తాం అనే లెక్కల వాయిదాలు చేసుకుంటూ ఈ రకంగా మభ్యపెట్టే ధోరణిని మాడుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మీ రాజకీయ కక్షలు ఉంటే మీరు పక్కన పెట్టండి. ఇక్కడ 20,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. వస్త్ర పరిశ్రమ అంటే తెలంగాణ సిరిసిల్ల అని అందరికీ తెలుసు. ఇటువంటి వస్త్ర పరిశ్రమ మొత్తం కనుమరుగు చేసే దిశగా మీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి మరి ఆ ఉనికి కోల్పోయే ప్రమాదం ఇక్కడ ప్రతి ఒక్క నేత కార్మికులు తిరుగుబాటు చేస్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికార పక్షమైనా ప్రతిపక్షాలైనా అన్ని ఈ సమస్య పరిష్కరించి కార్మికులు ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నం చేయాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పెద్ద సమస్యలు కావు. గత ప్రభుత్వం కొనసాగించినటువంటి స్కీములు తాత్కాలికంగా కొనసాగిస్తే ఇప్పుడున్న పరిస్థితి లోపల కొనసాగించిన అవసరం ఉంది. దాంతోపాటు కరెంటు సమస్య ఉంది తీవ్రంగా. ఆ కరెంటు సమస్య పరిష్కారం చేయాలి. మన వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఆర్డర్లు ఇవ్వాలి. అట్లాగే కార్మికులకు రావాల్సినటువంటి 5,200 మందికి సంబంధించినటువంటి యాన సబ్సిడీ బకాయిలు విడుదల చేయాలి. బతుకమ్మ చీరల బకాయిలు విడుదల చేసి సమస్యలు పరిష్కారం అయితే పెద్ద సమస్యలు కావు. కానీ
ఆ రాజకీయ లబ్ధి గురించి ఈ 3 పార్టీలు ఈ రకంగా వివరిస్తున్నాయని మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ సమస్య దిశగా అన్ని పార్టీలు దీనికి పరిష్కార దిశగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్దకూరపాడులో రౌడీ రాజ్యం నడుస్తుందని, టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని, పార్టీ మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ వైసీపీ కార్యాలయాన్ని తగులబెట్టిన కేసులో కంచేటి సాయి, దండ నాగేంద్ర జానీలను అక్రమ కేసులు పెట్టి ఈరోజు కంచేటి సాయిబాబును ముంబైలో అరెస్ట్ చేసి సహారా పోలీస్ స్టేషన్కి తరలించారని అన్నారు. నియోజకవర్గంలో రౌడీ రాజ్యం వెళ్తుందండి. ప్రస్తుతం మా ఎమ్మెల్యే మా యొక్క తెలుగుదేశం కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ అరాచకంగా వారిని ఇబ్బంది పెడుతున్నాడు. రాత్రి పోలీసులు ఇంటికి పంపించి ఎంతో బెదిరిస్తున్నాడు. మా పార్టీలో చేరండి. ఇది చాలా ఖండిస్తున్నాము. పోలీసు వారు కూడా ఇంకోటి తెలుసుకోవాలి, ఎప్పుడు ఇదే ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మీరు ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే మీరు ఇబ్బంది పడే సందర్భం ఉంటుంది, అది గుర్తు తెచ్చుకోవాలి. అట్లానే ఈ రోజు చూస్తే మన ధర్మకోటలో గత 4 రోజుల క్రితం, వారం క్రితం వాళ్ళ పార్టీ ఆఫీస్ని ఎవరో తగలబెట్టారని, ఏం జరిగిందో ఏందో తెలియదు. నిజంగా తగలబెట్టారా లేకపోతే వాళ్ళే తగలబెట్టుకున్నారా ఏం తెలియదు. మా కార్యకర్తలని 2 అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా ఆ కేసులో వేరే వాళ్ళ ప్రమేయం ఉందని, వాళ్ళకి ప్రమేయం లేకపోయినా వేరే వాళ్ళ ప్రమేయం ఉందన్న ఉద్దేశంతో కంచేటి సాయి గారు, అట్లానే అమరావతి మైనారిటీ సోదరుడు జానీ గారు, అట్లానే నాగేంద్ర గారితో 3 పేర్లు తప్పుడు కేసులు ఇరికించారు. వాళ్ళ 3ని ప్రేరేపితం చేస్తే వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయిన 2 ఆ పని చేశారని చెప్పి కేసులో అక్రమంగా ఇరికించారంటే సంబంధం లేదు. ఆ కేసులో తప్పుగా ఇరికించి వారిని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ ఇంటికి రోజు పోలీసులు పంపిస్తున్నారు. ఇది చాలా దారుణం అండి. గతంలో కూడా పీడీ యాక్ట్ పెట్టి అతను ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూసాం. ఇప్పుడు ఆయన బాంబేలో బాంబే ఎయిర్పోర్ట్ లో వేరే దేశం వెళ్ళడానికి ఆయన ప్లాన్ చేసుకుని ఫ్యామిలీతో వెళ్ళబోతుంటే వారిని బాగా ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు బాంబేలో సహారా పోలీస్ స్టేషన్ కి మన పల్నాడు ఎస్పీ గారి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. సహారా పోలీస్ స్టేషన్ తీసుకుపోయారని మాకు తెలిసింది ఇప్పుడే. అది కంచేటి సాయి గారి యొక్క ఫ్యామిలీకి, కంచేటి సాయి గారికి శంకర్రావు గారి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందండి. గతంలో కూడా 1 నెల క్రితం శంకర్రావు గారి తనయుడు నంబూరు కళ్యాణ్ అనే వ్యక్తి దాదాపు 500 మంది రౌడీలను తీసుకొని, గుంటూరు నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 500 మంది రౌడీలను తీసుకొని, రౌడీ కార్యకర్తలని తీసుకొని వారి ఇంటికి పోవడం జరిగింది. వారి ఇంటి మీదకి పోవటం, హెరాస్ చేయడం సందర్భాలు చూసాం మీరు గతంలో కూడా. ఆ సందర్భంలో కూడా అతను సవాలు వేసటం, అంతు చూస్తాం, చంపేస్తాం అని చెప్పటం మనం చూసి ఉన్నాం గతంలో కూడా. ఇది అక్రమ పాలనని మేము ఖండిస్తున్నాం. పోలీసులు కూడా మీరు తెలుసుకోవాలండి. మీ యొక్క నాయకులు కూడా మీరు ఆలోచించుకోవాలి. మీతో పాటు తిరిగే నాయకులు కూడా, వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే శంకర్రావు పక్కన తిరిగే నాయకులు కూడా మీరు ఆలోచించుకోవాలి. గతంలో వారి కోసమే పనిచేసిన వ్యక్తి మీద ఆయన అంత దారుణంగా పనిచేస్తున్నాడో రేపొద్దున మీ పరిస్థితి ఏందో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కంచేటి సాయి అనే వ్యక్తి ఆ కేసుకి, ఇప్పుడు మీ పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసుకి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఆ కేసులో పెట్టి ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అతనికి ప్రాణహాని ఉందండి. జిల్లా ఎస్పీ గారికి నేను ఒకటే కోరుతున్నాను, ఆయన ప్రాణహాని ఉంది. మీరు సహారా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయబోతున్నారు, ఏంది ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతను మా తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాట్ నెక్స్ట్ అనేది మాకు చెప్పాలి. మా పర్సన్ వచ్చి మిమ్మల్ని కలుస్తాడు. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా జిల్లా ఎస్పీ గారికి ఉందండి. అది మీరు దయచేసి అది ఫాలో చేయగలరని కోరుకుంటున్నాను. రాబోయే లోక్సభ ఎన్నికలలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛాయుత హక్కును ఉపయోగించుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని ఆదివారం మందమరిలో కేంద్ర బలగాలతో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు.
What is your name? Name. ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాం. అందుకొరకే ఈరోజు ఈ కవాతు నిర్వహించి మీ లోపల ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మేమున్నామని చెప్పడానికే ఈ కవాతు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.